రజనీకాంత్ గారి కూలీ మూవీ ఆగస్ట్ 14th అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ మేజర్ వచ్చేసి టైం ట్రావెల్గా ఉండబోతుందంట. అండ్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన ట్రైలర్ డీప్గా అబ్జర్వ్ చేస్తే ఇది టైం ట్రావెల్ మూవీ అని బాగా అర్థమవుతుంది. అండ్ అంతేకాదు ఈ మూవీలో రజనీకాంత్ గారు యంగ్ లుక్లో అయితే కనిపించబోతున్నారంట. అండ్ అది కూడా షూట్ ఆల్రెడీ అయిపోయిందంట. అండ్ ఈ మూవీలో ఇంకొక మేజర్ హైలైట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు. ఈయన మూవీ లాస్ట్ 15 minutesలో అయితే రాబోతున్నాడంట. ఇది నాగార్జున గారు అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు, ఆ 15 minutes వర్త్ వాచింగ్ ఉండబోతుంది అని. అండ్ అలాగే నాగార్జున గారు ఫర్ ది ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ విలన్ రోల్లో అయితే చేస్తున్నారు ఈ మూవీలో. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ కూడా మూవీపై మంచి హైప్నే తీసుకొచ్చాయి. అండ్ అలాగే ఈ మూవీ గురించి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు చెప్తూ, ఇది నా అన్ని మూవీస్ లాగా డ్రగ్స్ మీద అండ్ గన్స్ మీద పోర్ట్రే అయి ఉండదు, ఇది ఫుల్గా మూవీ స్టోరీ బేస్డ్గా ఉండబోతుంది అనేసి అయితే అన్నారు. అండ్ అంతేకాకుండా ఈ మూవీ చూసిన అనిరుద్ధ్ గారు అండ్ అనిరుద్ధ్ గారి కోవర్కర్స్ అందరూ ఇది లోకేష్ కనకరాజ్ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అనేసి అన్నారంట. అంత బాగా నచ్చిందంట వాళ్ళకి. ఈ మూవీలో స్టోరీపై ఎక్కువగా ఫోకస్ చేశాడంట లోకేష్ కనకరాజ్ గారు. అండ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారి వాళ్ళ నాన్న కూడా ఒక బస్ డ్రైవరే అంట. అండ్ రజనీకాంత్ గారు కూడా బస్ కండక్టర్గా వచ్చేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. అయితే ఇది లోకేష్ కనకరాజ్ గారు వాళ్ళ నాన్నకి ట్రిబ్యూట్గా అయితే తీశాను అనేసి అన్నాడు ఈ మూవీని. అండ్ అంతేకాదు రజనీకాంత్ గారు ఈ మూవీ అవుట్పుట్ మొత్తం చూసిన తర్వాతకి లోకేష్ కనకరాజ్ గారితో ఇలా అన్నారంట, మన ఇద్దరం ఇంకొక మూవీ చేయాలి అనేసి అడిగారంట. అంత బాగా నచ్చిందంట రజనీకాంత్ గారికి మూవీ. ఇవి కొన్ని కూలీ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. మీరు కూలీ మూవీ చూడడానికి ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.